अस्सलामुअलैकुम नमस्ते फ्रेंड्स ఈ వీడియోలో వాట్సాప్ గవర్నెన్స్ యూస్ చేసి రైస్ కార్డ్ ఎడిషన్ ఎలా చేస్తారో చెప్తానండి। ముందుగా హాయ్ ని సెండ్ చేయండి। ఇక్కడ సేవ్ ని ఎంచుకోండి, ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆ తర్వాత ఇక్కడ పౌర సేవల్లోకి వెళ్ళి మనం రేషన్ కార్డ్ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని। సివిల్ సప్లైస్ లేబుల్ ఉన్నాయి కదా, ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి। తర్వాత రైస్ కార్డ్ ఎడిషన్ కాబట్టి రేషన్ కార్డులో సభ్యులను జోడించండి ఆప్షన్ ని క్లిక్ చేసి నిర్ధారించుకోండి। ఆ తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది చూడండి। తెరవండి దాని మీద క్లిక్ చేయండి। తర్వాత ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి నిర్ధారించుకోండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీని ఎంటర్ చేయండి। తర్వాత ఓటీపీని ఎంటర్ చేశాక తనిఖీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి। మన పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి। అందులో మీ పేరెంట్స్ నేమ్ కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ అయితే భర్త పేరు ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి। ఇక నేను చూపిస్తున్నాను చూడండి, మీరు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి। మండలం మున్సిపాలిటీ ఉంది కదండి, ఈ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ సచివాలయం పరిధిలోకి వస్తారో ఆ సచివాలయం నేమ్ ఎంటర్ చేయండి। డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాక కొనసాగించు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ డీటెయిల్స్లో వార్షిక ఆదాయం ఉంది కదా, అది 1 లక్ష లోపలే ఎంటర్ చేయండి। ఓకేనా, 1 లక్ష ఏవో మాత్రం ఎంటర్ చేయవచ్చు।